మిత్రులారా నమస్తే. హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలతో తిరుప్పావై 25వ పాసురాలాపనకు శుభస్వాగతం. శ్రీ ఆండాళ్ తిరువడిகளே శరణం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயித்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறைதருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி ஒருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ఏలోరెంబావాయ్. ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఇలా ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణ, శంఖచక్ర గదాధారి అయిన భగవంతుడే కుమారునిగా జన్మించాలని కోరుకున్న దేవకీదేవికి ఒక రాత్రి సమయాన పుత్రుడవై అవతరించావు. ఆ రాత్రి ఎందే గత జన్మలో గొప్ప భక్తురాలై తన ఆతిథ్యంతో నీ అనుగ్రహాన్ని పొందిన యశోదమ్మకు పుత్రుడుగా గోకులమున నందగోపుని భవనానికి చేరుకున్నావు. అద్వితీయమైన వైభవంతో అద్భుతమైన లీలలతో గోకులంలో ఏకాంతంగా నీవు పెరుగుచుండగా ఈ వృత్తాంతమంతా నారదుని వల్ల విని సహించలేనివాడై నిన్ను చంపాలనే కంసుని దురభిప్రాయాన్ని వ్యర్థం చేసి కంసుని కడుపులో చిచ్చు రగిల్చి కంసుని సంహరించిన ఆశ్రిత వ్యామోహశాలి నీ యొద్ద పురుషార్థములు అర్థించుటకు నిన్ను ఆశ్రయించాం. మా మనోరథాలు నెరవేర్చి పురుషార్థాన్ని అనుగ్రహించినట్లయినా శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన నీ సంపదను, నీ వీర చరితమును పలుమార్లు కీర్తించి ఆనందపరవశలమయ్యదం అని ఆ శ్రీకృష్ణుని సన్నిధి యందు ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి విన్నవించుకుంటున్నారు. ఈ పాసురంలో శ్రీకృష్ణునకు ఇద్దరు తల్లులు అంటే మనకు మోక్షాన్ని ప్రసాదించగల ప్రధానమైన 2 అద్భుతమైన మంత్రాలు. దేవకి అనగా నారాయణ అష్టాక్షరి, ఓం నమో నారాయణాయ. యశోదమ్మ అనగా వాసుదేవ ద్వాదశాక్షరి, ఓం నమో భగవతే వాసుదేవాయ. కంసుడనగా అహంకారం, తనకంటే ఇంకొక పరమాత్మ ఉన్నాడంటే విని సహించలేని దురభిమానం. కంసుడి కడుపులో చిచ్చు రగలడం అంటే దేహాత్మాభిమానం అనే అహంకారాన్ని ఆ పరమాత్ముడే నిప్పు కణికై నివురుగా దహించి వేయడం, నివురుగా మారడం, బూడిదగా మారడం. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. మిత్రులారా ధన్యవాదాలు. 26వ పాసురాలాపనతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.